హాయ్, వెల్కమ్ టు విహారీ న్యూస్. సరికొత్త ఆశలు ఆశయాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టే క్రమంలో గడిచిన ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి పరిశీలిద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది కాంగ్రెస్కు కలిసొచ్చింది. ఇదే సంవత్సరంలో ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. 2023 మొదట్లో దారి తెన్ను లేని దిశలో సాగిన టీపీసీసీ ప్రయాణం ఏడాది ముగిసేసరికి విజయ తీరాలను చేరింది. సంక్షోభం నుంచి సక్సెస్ వరకు, పోటీ ఇస్తామా అనే స్థాయి నుంచి పవర్ దక్కించుకునేంత వరకు ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చింది. ఏడాది చివరిలో ప్రభుత్వ ఏర్పాటు కలను కూడా నెరవేర్చుకుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కాంగ్రెస్ పార్టీలో కలహాలతోనే ప్రారంభమైంది. ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మాటల యుద్ధానికి దిగారు. ఒక దశలో ఇది తీవ్ర రూపం దాల్చడంతో అధిష్టానం జోక్యం చేసుకుంది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజాను రంగంలోకి దించింది. ఆయన పార్టీ నాయకత్వంతో చర్చించి అధిష్టానానికి కీలక నివేదిక అందజేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మార్పులు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఉన్న రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ను అనూహ్యంగా తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్రావు ఠాక్రేను అధిష్టానం తెలంగాణకు పంపింది. ఠాక్రే రాక తర్వాత క్రమంగా కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడ్డాయి. రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో చాలా మేరకు ఆయన విజయవంతమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యత రాగాన్ని అందుకున్నారు. పైకి కనిపించిన ఆ ఐక్య రాగమే కాంగ్రెస్ను ఓ రకంగా విజయ తీరాలకు చేర్చిందని చెప్పవచ్చు. ఏడాది ఆరంభంలో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే కొద్దీ 2వ స్థానంలోకి, ఆ తర్వాత 1వ స్థానంలోకి చేరుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్టప్ ఇచ్చాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుతో ఇక కాంగ్రెస్ పార్టీకి వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. అప్పటికే డిక్లరేషన్ల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ ఆ తర్వాత 6 గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో దూకుడుతో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టగలిగింది. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి కలిగించడంలో సఫలీకృతమైంది. జూలై మొదట్లో ఖమ్మంలో నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. సభకు రాహుల్ గాంధీ హాజరు కావడం, రాష్ట్రమంతా ప్రభావం చూపే విధంగా మాజీ ఎంపీ పొంగులేటి బృందం కాంగ్రెస్లో చేరడం, సిఎల్పి నేత హోదాలో భట్టి విక్రమార్క చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ముగింపు అక్కడే జరగడంతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి డిక్లరేషన్లు, 6 గ్యారంటీలకు తోడు తెలంగాణలో అధికారం రావడం తన కల అని సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. ఇతర పార్టీల నుంచి కూడా ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పార్టీ నుంచి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి తదితరులు రావడం, మైనంపల్లి హనుమంతరావు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి లాంటి నేతలు పార్టీలోకి రావడం పెద్ద బలాన్నిచ్చింది. వెరసి 3వ స్థానం నుంచి 1వ స్థానం వరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకోగలిగింది. ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలే మిగిలారు. 2018 ఎన్నికల్లో గెలిచిన వారిలో మెజారిటీ సభ్యులు పార్టీని వీడడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏడాది తిరిగేసరికి 65 మంది సభ్యులకు తన బలాన్ని పెంచుకుంది. ఇక ఏడాది చివరిలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలన లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భట్టి విక్రమార్క లాంటి నాయకుల ఆధ్వర్యంలో వచ్చే ఏడాదిలో లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. గతేడాది విజయం దిశగా మొదలైన కాంగ్రెస్ పార్టీ ప్రయాణం నూతన సంవత్సరంలో కూడా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇది విహారీ న్యూస్ పొలిటికల్ రివైండ్ 2023. మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం.